వాడు పీకేది ఏమీ లేదు. లొట్ట పీసు భయపడేటోడు ఎవడు లేడు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీలాగా లుచ్చా పనులు చేసి 50 లక్షల బ్యాగులతో దొరికిన దొంగలు ఎవరు మా పార్టీలో లేరు. నీలాగా లుచ్చా పనులు చేసి అడ్డదారిలో పదవులు కొనుక్కొని ముఖ్యమంత్రి అవుడు పిసిసి ప్రెసిడెంట్ అయ్యే లుచ్చా పనులు చేసినోడు ఎవడు కూడా లేడు. మన బాగా బాధపడ్డాడట రేవంత్ రెడ్డి. నేను హౌలా అన్నా, బాధపడ్డాడట. నేను అడుగుతున్నా ఒక్కటి, తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి జై తెలంగాణ అనకపోతే నిన్నేమనాలి? మరి ఏం పేరుతో పిలవాలి? తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిరోజు కించపరిస్తే నేనేమని పిలవాలి? తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసిన రాష్ట్రం అంటే ఏమనాలి? తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, దొంగను చూసినట్టు చూస్తున్నట్టు నేనేమనాలి? తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారు అంటే ఏమనాలి నిన్ను? అందుకే ఇక నేను ఎక్కువ అనగాని మీరు అనగాడికి అన్నారు, కానీ అది కాదు, నాకు అర్థం కాదు. ఆడవాళ్ళు 9 గంటలు వాళ్ళు కూసోబెట్టి మర్యాదలు చేసి వాళ్ళు పంపిస్తే మీరు 9 నిమిషాలని నాకు రక్తం వచ్చినట్టు చేసి మొత్తం కడు బిస్కెట్ అక్కడ బిస్కెట్. సో సతీష్ గారు, అదే పరిస్థితి. కేటీఆర్ గారు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ రకరకాల అంశాలు ప్రస్తావించారు. ఇందులో ఆయన ముఖ్యంగా మాట్లాడింది ఏంటంటే, రాజకీయ కక్ష సాధింపులతోనే నా మీద కేసులు పెట్టారు. 14 కేసులు ఇప్పటికే ఉన్నాయి, ఇంకో 1400 కేసులు పెట్టుకున్నా కూడా నాకు ఫరక పడదు, కావాలంటే జైలుకి కూడా పోయి వస్తాను. ఇవన్నీ కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఎట్టకేలకు ఆయన చెప్పేది ఏంటంటే, ఆయన మీద ఉన్న కేసు, ఈ ఫార్ములా కేసు, లొట్టపీస్ కేసు, లొట్టపీస్ ముఖ్యమంత్రి, ఇవన్నీ కూడా మాట్లాడారు. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారో ఆయన ప్రశ్నిస్తున్నారు కాబట్టి, ప్రభుత్వ వైఫల్యాలను 6 గ్యారంటీలు ఫెయిల్ అయ్యారు, వీటన్నిటిని ప్రశ్నిస్తున్నాను కాబట్టి నా మీద ఇలాంటి కేసులు పెట్టి భయపెట్టించాలని చూస్తున్నారు అనేది ఆయన చెప్పిన వర్షన్. సో నిజంగా కక్ష సాధింపుల చర్యలో భాగంగా ఇవన్నీ చేస్తున్నారా? కేసీఆర్ గారి మీద కమిషన్లైనా లేకపోతే వీటికి సంబంధించి అయినా కూడా ఏం జరుగుతుంది అనేది? ఇప్పుడు కేటీఆర్ గారి మాటలు వింటుంటే అసలు లోపల ఏం జరుగుతుంది, లోపల పట్టుకొని తొక్కులు తొక్కుతుండ్రా, లోపలికి పోయినప్పుడు ఓలేకున్నాడు, బయటకు వచ్చిన తర్వాత ఓలేక కనపడుతుండే ఆయన. లోపల ఏం అడుగుతుండ్రు, ఏం జరుగుతుంది, అసలు ఈ లోపల ఏం జరుగుతుందో ఏం అడుగుతున్నారో చెప్తారు కదా అన్నీ కూడా. అది కాదు నేనేమంటున్నా, మైకు చేత పట్టుకొని వచ్చి లోపల జరిగేది కూడా లైవ్ చూపెట్టడం బాగుంటుండే. పోలీసు వాళ్ళు ఈయన ఏమైందిరా భయ్ అని చెప్పేసి అని అంటున్నారు, లోపల ఛాయ్ దాపి మర్యాద చేస్తారు నాకని చెప్తుండు. ఇప్పుడు మన అంత మర్యాద చేస్తే భయం ఎందుకు పడుతుండ్రు? అటు పోలీస్ స్టేషన్ పట్టుకోనికే, ఇది విచారణ కోనికే. పోయినసారి అడ్వకేట్ ఎప్పుడు ఉండాలన్నారు, ఒకసారి దాన్ని అసలు పెట్టొద్దని చెప్పేసి అని కోర్టుకు పోయారు. నా పక్కన అడ్వకేట్ను కూర్చోని ఆయన ఎదురుగా విచారణ చేయాలని చెప్పేసి అని అడిగినరు. మరి ఇంత మర్యాద లోపల ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు, ఈ యొక్క ఇబ్బందులు ఎందుకు పాలైంది నేను వాస్తవానికి? ఇంకొకటి, జైలు పోతాను, యోగా చేస్తా, ఎక్సర్సైజ్ చేస్తా, వచ్చి మొత్తం పాదయాత్ర చేస్తా, ఇవన్నీ ఆయనే చెప్పిండు కదా మేడం. మళ్ళీ ఇప్పుడు కూడా అంటుండు, ఎన్నిసార్లు చెప్తారో తిప్పండి నేను వస్తూనే ఉంటా. ఏమో అమ్మమ్మ అంటే ఒక 15 రోజులు 20 రోజులు జైలుకు పోతాను. ఇప్పుడు భారత రాజ్యాంగంలో భారత చట్టాల ప్రకారం శిక్షలు పడుతుంటాయి. ముఖ్యమంత్రులు ఏపీఆర్ అది శిక్షలు. ఇప్పుడు ముఖ్యమంత్రులు శిక్షలు రాసి సెక్షన్స్ రాసి శిక్షలు వేయరు. భారత రాజ్యాంగ చట్టాలు నేరం చేసిన వాళ్ళకు శిక్షలు వేస్తారు. ఇప్పుడు ఇతడు అంత భయం లేక 55 కోట్ల రూపాయలు, మళ్ళీ ఈయన కంటే చాలా తక్కువ ఉండొచ్చు. అవి ఒక అవినీతి అనేది దొంగతనం అనేది ₹1 అయిన దొంగతనమే, అది కోటి రూపాయలైన దొంగతనం ఒకటే సెక్షన్. ₹1 దొంగతనం చేసినా ఒకటే సెక్షన్ వస్తుంది, ₹1 దొంగతనం చేసినా అదే సెక్షన్ వస్తుంది. కనుక ఈయన చేసింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పనిగట్టుకొని ఇతన్ని కేసులకు పెట్టారు. వీళ్ళని కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అది కుంగిందా కుంగలేదా, ఎందుకు కుంగిందా అనేది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని, అప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని అడుగుతారు కదా. ఎందుకంటే దానికి ఒక 94,000 కోట్ల రూపాయలు, 94 నుంచి 95,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు దానికి, ఆ ప్రాజెక్టు అన్నప్పుడు. కొన్ని మీరే అంటారు లక్షల ఎకరాలకు కోట్ల ఎకరాలకు, అసలు తెలంగాణ మొత్తం కూడా ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ మొత్తానికి నీళ్ళు అదే అందిస్తుందట. ఏ ప్రాజెక్టు కూడా అందియదట. తెలంగాణలో ఉన్న భూభాగం మొత్తం కూడా తడిపేది కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అన్నట్టుగా. కాళేశ్వరం ప్రాజెక్టే మొత్తం జీవనాధారం తెలంగాణకు అన్నట్టుగా. అంతకన్నా ముందు ప్రాజెక్టులే లేవు, అంతకన్నా ముందు వ్యవసాయమే జరగలేదు.
ప్రాజెక్టుల కింద వ్యవసాయమే జరగలేదు అన్నట్టుగా. అంటే వీళ్ళ మాటలు ఎట్లున్నాయంటే ఒక అద్భుతంగా మేము చెప్తున్నాము, అద్భుతాలు సృష్టించడం మేము అన్నట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళ మాటలు. ఈరోజు ఏసీబీ ఆఫీస్ దగ్గర, అదే రకంగా హరీష్ రావు ఏమో ఈడీ మన ఇది కమిషన్ దగ్గర, కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ దగ్గర, మన కేసీఆర్ గారు మన దాని దగ్గరని ఏమంటారు బీఆర్కే భవన్ దగ్గర. అంటే అది ఒక కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టలేదు, మన కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టకుండా పోయినాడు. ఆయన వచ్చిండు లోపల 50 నిమిషాలు ఏం అడిగినరో ఏం మాట్లాడినరో ఆయన వచ్చేసి చక్కగా వచ్చిండు, బయటకు వచ్చిండు, సైడ్ చూపెట్టిండు, వెళ్ళిపోయాడు. కానీ వీళ్ళకి ఇది బహిరంగ సభ వేదిక అయిపోయింది. ఇప్పుడు వీళ్ళకు ఏసీబీ ఆఫీసు బహిరంగ సభ అయింది. వస్తుర్రు, బయటకు వస్తుర్రు, లోపల ఏ అడుగుతుర్రో ఏ సంగతో కానీ బయట వస్తుర్రు, ఊకదా ఇప్పుడు ఉపన్యాసాలు మాట్లాడుతుర్రు, ఎంత తిట్టాలో అంత తిట్టిపోతుంది. అంటే వీళ్ళు సిగ్గు లేకుండా లజ్జ లేకుండా వీళ్ళు బయటకు వచ్చి అంటే లోపల విచారణ జరుగుతుంది. విచారణ చేసేది కూడా భారత రాజ్యాంగ చట్టం ప్రకారం కదా, మన పోలీసు వాళ్ళే కదా, మన పోలీస్ డిపార్ట్మెంటే కదా. అరే దాళ్ళను కూడా దూషించుకుంటూ బయటకు వచ్చి అవమానపరచడం అంటే వీళ్ళకు చట్టాల పైనే కానీ, భారత రాజ్యాంగం పైనే కానీ, ప్రజల పైనే కానీ, ప్రజాపాలన పైనే కానీ ఎంత గౌరవం ఉందనేది స్పష్టంగా కనపడుతుంది. అంటే వాళ్ళే చెప్తున్నారు అధికారులు మా మీద ఒత్తిడి ఉంది సార్, మేమేం చేయలేము, దయచేసి సహకరించండి అని వాళ్ళే చెప్తున్నారు. అందుకొరకే నేను అన్నాను ఇంతకు ముందే, ఈ బయట వచ్చి మాట్లాడతారు కదా, అదేదో సీక్రెట్ కెమెరా లోపల పెట్టి బయట పబ్లిక్ అంతా చూపెడితే బాగుంటుండే. ఏం అడుగుతుర్రు అనేది వినపడుతుండే, ఆఫీసర్ ఏం అడుగుతారు, ఈయన ఏం సమాధానం చెప్తాం, అది కూడా పబ్లిక్గా హియరింగ్ అనేది వినపడేది కదా. ఇప్పుడు ఏమడుగుతారు అని తెలుస్తుండే. ఈయనకు మర్యాద ఇచ్చి ఏం చేస్తాం పైనుంచి అధికారుల నుంచి ఒత్తిడి ఉంది అని అంటే ఇప్పుడు అది అంటే ఇన్నిసార్లు నోటీసులు ఇస్తారా అధికారుల ఒత్తిడిదారికి? ఇదంతా వాళ్ళకు ఏదో ఒకటి మళ్ళీ సమాచారం వస్తుంది, పలానా దగ్గర ఇది ఈ పాయింట్ ఉంది కదా, ఇది మళ్ళీ అడుగుదామని చెప్పి వాళ్ళు నివృత్తి అయ్యేదాకా అడుగుతూనే ఉంటారు. వాళ్ళు కేసు క్లియర్గా అయ్యేంత దాకా అడుగుతూనే ఉంటారు. ఇంకోటి కేటీఆర్ గారు ఏమంటుండు, మేము ఉన్నది చెప్తున్నా పైసలు నేనే ఇవ్వమని చెప్పినా, నేనే డ్రా చేయమని చెప్పిన అంటుడు కదా. అట్లా చేయడానికి లేదనే కదా కేసు. ఇప్పుడు వాస్తవానికి నేను 55 కోట్ల ఇచ్చిన మాట వాస్తవమే, నేను అది ఇతర దేశాలకు ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవమే అని చెప్తుంది. అట్లా చేయడం తప్పనే కదా చట్టం చెప్తుంది. లేకపోతే ఏసీపీ వాళ్ళు ఎందుకు అది చేస్తారు? ఆ శాఖకు సంబంధించుకున్న మంత్రి, ఆ మున్సిపాలిటీకి సంబంధించుకున్న కార్పొరేషన్కి సంబంధించుకున్న నిధులను నేనే ఖర్చు పెట్టాబా అని చెప్తాడు. మళ్ళీ ఒకసారి ఏం చెప్తాడు, ఆ మున్సిపల్ అధికారులు వాళ్ళు తయారు చేసి పంపించారని ఇంకోసారి అంటాడు. ఏది ఏమైనా తప్పు చేసినో తప్పు చేయకపోతే ఎవరు భయపడాడండి. ఈ కూతలు కూడా బయటకు మాట్లాడారు. ఇప్పుడు భయపడిన వాళ్ళు అయితే బయటకు వచ్చి కూడా ఈ కూతలు కూడా ఏముందంటే పోతే వీళ్ళు అక్రమంగా చేస్తున్నారని ఇంకోటని ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోతారు, లేకపోతే మాట్లాడకుండా వెళ్ళిపోతారు. కానీ వచ్చేదో బహిరంగ సభలాగా తీసుకొని మళ్ళా ముఖ్యమంత్రి గారిని అసలు నిజానికి చెప్తున్నా, రేపు ఈయన ఒకవేళ అదృష్టవశాత్తు ఈ రాష్ట్రానికి ఈయన ముఖ్యమంత్రి అయితే ఆయన అదృష్టవశాత్తు అయితే ఇట్లా ఎవరైనా తిరిగితే ఊరుకుంటాడు. ఇప్పుడు భాష అనేది ఎంతవరకు వచ్చింది, అది తెలంగాణ ఉద్యమంలో ఏదో మాట్లాడారు, అది నడిచింది. కానీ మన రాష్ట్రం వచ్చింది అనుకోటి ప్రతిసారి జై తెలంగాణ అనాలి. జై తెలంగాణ అంటే జై భారత్ అంటలేరా? మనం ఇండియాని గొప్పగా అనుకుంటాం, ప్రాంతాన్ని గొప్పగా అనుకుంటాం. ఎంతవరకు ఉద్యమం కాడికి నడిచింది అది. జై తెలంగాణ అనేది ఆ ఉద్యమ సమయం కాడికి నడిచింది. ఆ తర్వాత కంటిన్యూషన్ అనాలని ఏం లేదే, రూల్ ఏం లేదే. అనాలని జై తెలంగాణ అని చెప్పేసి అని ఏడంటాం, అసెంబ్లీలో కూడా అంటాం మాట్లాడిన తర్వాత జై తెలంగాణ, లేకపోతే అఫీషియల్ మీటింగ్లలో కూడా అంటాం జై తెలంగాణ అని. బహిరంగ సభల్లోనో ఎక్కడో అనాలి అనేది ఒక్కసారి కూడా అనలేదు. అట్లా కదా మొదటి నుంచి రేవంత్ రెడ్డి గారి మీద తెలంగాణ వ్యతిరేకి కాబట్టి కుర్చీ దాన్ని అని చెప్పేసి కేసు పెట్టింది. గవర్నర్ గారు చైర్ను దాన్ని అసెంబ్లీలో అని చెప్పి అన్నారు, అవునా కాదు? ఇంకోటి వేరే ఆయన మార్పింగ్ చేసిన వీడియోలు ఏం లేవు కదా. తెలంగాణ కోసం కొట్లాడిండు, అసెంబ్లీలో మాట్లాడిండ్రు, చేసిండ్రు అన్ని. దాన్ని ప్రతి ఒక్క తెలంగాణలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా తెలంగాణ కోసం ఏదో ఒక సమయంలో మాత్రం మాట్లాడిండ్రు, రోడ్డు మీద కూర్చున్నారు, ఏదో లొలి చేసారు, ఏదో చేశారు. ఏం మేడం, ఇప్పుడు అసలు తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకోకుండా లేని వ్యక్తి అంటూ తెలంగాణలో ఎవరు లేరు, అందరూ కూడా పాల్గొన్నారు. అది బంధు ప్రకటిస్తే బయటికి రాకుండా ఉన్నోడు కూడా ఉద్యమం చేసినట్టే.
బస్సులలో ఎక్కకుండా ఆపి అని చేసింది. అయితే ఏ రకంగా సహకారం అందించినా పరోక్షంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనంటే అర్థం. కానీ వీళ్ళే ఈ కుటుంబమే పెటెంప్ట్ రైట్స్ తీసుకున్నా అన్నట్టుగా, తెలంగాణకు మేమే అని చెప్పేసి అని అన్నట్టుగా, నిజానికి వీళ్ళు కావాలని వీళ్ళ అవసరం కోసం సెంటిమెంట్ను రగిలించుకుంటూ వ్యవహారం చేస్తుంటారు. ఇంకోటి ఏంటంటే ఆ భాష లొటపీస్ అని, ఏం బిక్తలని చెప్పేసి అని, వాడోడని చెప్పేసి అని, పనికి మానోడు ఓడదామైందని, లుచ్చా అని చెప్పేసి అని, లుచ్చముత్తి అని. ఇప్పుడు ఆయనకి అంటే నేనేం చెప్తున్నంటే పిచ్చి పీక్ స్టేజ్కి వచ్చినట్టుంది. ఎవరికి? కేటీఆర్కు పిచ్చి పీక్ స్టేజ్కి వచ్చేసి ఏం మాట్లాడుతున్నారో తెలుస్తలేదండి. అతను చాలా ఊగిపోతుడు. ఇప్పుడు వాళ్ళందరూ అభిమానులు మా కార్యకర్తల ముందు వాళ్ళందరినీ పిలిపించుకోవడం. మొన్న కేసీఆర్ గారు వచ్చారు. నేను అనొద్దు, కానీ ఒక వ్యక్తి కోర్టుకు వస్తున్నప్పుడే కానీ లేకపోతే విచారణకు వస్తున్నప్పుడే కానీ ఇప్పుడే కదా ఇంత పెద్ద హంగామా పబ్లిక్ అడిగి రప్పించుకొని ఏ సమయంలో పోతారు మేడం? మనిషి వెంబడి బహిరంగ సభలు ఉంటే జరుపుతారు, ర్యాలీ. ఇప్పుడు విచారణ చేసే కాడికి విపరీతంగా పబ్లిక్ నెట్ పెట్టుకొని పోయేది అంటే దేనికి వరకు సంకేతం? నాకు తెలిసినైతే నేనేమనుకోను, ఎవరు కూడా ఏమనుకోవద్దు. చనిపోయినప్పుడు పోతారు మేడం, వేల మంది పోతారు ర్యాలీకి వెంపటి. అంటే వాళ్ళ పార్టీని బొందబెట్టుకోవడానికి చేసుకుంటున్నారా, లేకపోతే వాళ్ళు అరెస్ట్ అయ్యి జైలుకు పోతున్నామని భయంతో జనాలను ఎండబెట్టుకొని పోతున్నారా అర్థమైతలేదు. విచారణ చేస్తున్న అధికారులను అవమానపరచడం, అదే రకంగా విచారణ జరిపిస్తున్న నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని విచారణకు పిలిచినప్పుడు మీరు కూడా రోడ్డు మీద ఎక్కారు, ధర్నాలు చేశారు, అన్ని చేశారు కదా. నేను ధర్నా గురించి అనట్లేదు మేడం, ర్యాలీగా పోయి రోడ్లకు ఎక్కారు కదా, ర్యాలీలు చేశారు కదా. ఈవెన్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఒక మాట చెప్తాను, అది ప్రైవేట్ ఇష్యూ. నేషనల్ హెరాల్డ్ అనే కేసు ఏదైతే ఉన్నదో ప్రైవేట్ పత్రిక, ఆ పత్రిక దాన్ని కూడా వాళ్ళు తవ్వి దీన్ని అవినీతి జరిగింది, ఇది జరిగింది, చందా ఇస్తారు మేడం. చందాను కూడా వీళ్ళు లెక్కలు కట్టి అది ఇది చేసి అని మాట్లాడుతున్నారు. నేనేమంటాను, ప్రైవేట్ గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు అది. ఒక వ్యక్తి చందా ఇవ్వచ్చు. అది ప్రైవేట్ది, దానికి సంబంధించిన విచారణ జరుగుతుంది, అది ఓకే. కానీ ఇది ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన కేసులు ఇవి. ఇప్పుడు ఇంకోటి రేవంత్ రెడ్డి గురించి నోట్లకు దొరికిపోయిన దొంగ నోట్లు తీసుకోలేదు. ఒకవేళ మీరు అన్నదే నిజమైతే నోట్లు తీసుకోలేదు రేవంత్ రెడ్డి, ప్రజలను మీరు ప్రచారం చేస్తుండ్రు, ఇచ్చారు అన్నీ చూపెడుతున్నారు. దాని వల్ల మీరు చెప్తున్నది ఇవ్వడానికి పోయిన ఎప్పుడు పైనే ఉంటుంది మేడం. ఏమంటున్నా, తీసుకున్నవానికి సిగ్గులేదు, తీసుకొని రా అని చెప్పేసి నేనేమంటున్నా, ఇవ్వడం తప్పు కదండి. కింది నుంచి పై దాకా ఉంది ఈ వ్యవస్థ. ఓట్ల కాడ అదే పరిస్థితి ఉంది, ప్రతి దగ్గర అదే పరిస్థితి ఉంది. అంతేగా దారి పట్టుకొని నోటు దొంగ, ఓటు దొంగ, అది కోర్టులో ఉంది. కోర్టులో తీర్మానం చేస్తారు కదా మేడం, ఖచ్చితంగా ఫైనల్లా. అప్పుడు మీరు అన్నదానికి అరే దొంగతనం జరిగింది, ఓటును కొనడానికి పోయినబ్బా అని చెప్పేసి అని శిక్ష పడిందని చెప్పి అనుకుంటాం. కానీ అది విచారణలో ఉన్నదాన్ని పట్టుకొని ఊరికే నోటు దొంగ, ఓటు దొంగ అని చెప్పేసి అని ఈ చెప్పులు ఎత్తుకపోయిందని చెప్పడానికి భయపడుతున్నానికి కారణం ఏంటో తెలుసా మేడం? తెలంగాణ రాష్ట్రంలో అప్పు పుట్టట్లే. అప్పు పుట్ట కూడా చేసినవాడు ఎవడు మేడం? వాటి గురించి నేనేమంటున్నా, ఆయన మాట్లాడుతుండే కదా బుద్ధి జ్ఞానం లేకుండా, నోరు జరిగితే చెప్పులు ఎత్తకపోతాడు అంటే వాస్తవానికి ఈ తెలంగాణలో ఈ కేసీఆర్ చేసిపోయిన పాపానికి ఇప్పుడు వచ్చిన కొత్త ముఖ్యమంత్రి ఏమైనా అడగనీకి వస్తే తప్పించుకొని ముఖం దాటేసుకుంటున్నారు, లేకపోతే ఏమైనా దొరికితే అటికి నెత్తకపోతారేమో అని చెప్పేసి అని మాట అనేది దానికి ఏమంటుండ్రు? నేను అవులేగాడు అన్నా ఎందుకొరకన్నా అంటున్నంటే ఇందుకొరకన్నా సిగ్గు లజ్జలేదు. 10 సంవత్సరాల కాలంలో 2 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ తీసుకుపోయి పెట్టారో లెక్కలే లేవు, దేనికి ఖర్చు పెట్టినా కూడా లెక్కలేని చెప్తాం చూపినటువంటి పరిస్థితి. పావని గారు వినపడుతుందా? రైట్ పావని గారు, సో ఏదైతే ఇవాళ ఏసీబీ విచారణకి వెళ్ళారో కేటీఆర్ గారు, ఆ తర్వాత వచ్చారు, మాట్లాడారు, సరే రాజకీయ విమర్శలు కొన్ని